కుంటివాడు. వాడిని తీసుకొచ్చి ఆ దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబెడుతున్నారు. నలుగురిని తీసుకొచ్చి మోసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అటెళ్తా దేవాలయంలోకి వెళుతూ వస్తున్న వారికి భిక్షం అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కొందరు తీసుకొచ్చి అతన్ని మోసి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఆయన చేత ఆదాయము పొందుతున్నారు. దేవుని స్తోత్రం. చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవుచుండాను. వాడు దేవాలయంలోకి వెళ్ళిన వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం వానిని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా. దేవుని స్తోత్రం. దేవాలయంలోకి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాటే వాళ్ళు వెళ్తున్నారు. ఈ కుంటివాడు భిక్షం అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, స్తుతులు. పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. చూడండి, పేతురును యోహాను వారిని తేరి చూచి, దేవుని స్తోత్రం. చూడండి, ఆ భిక్షం అడుగుతున్న వాడు ఎంత ధన్యుడో చూడండి. దేవుని స్తోత్రం. పేతురును యోహాను వారిని చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యం ఉంచెను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళుతుంటే ఈ